వేస్తున్నాను. ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ వేసాను. మ్యారినేషన్కి ఇది కారం, గరం మసాలా పౌడర్, కొంచెం ప్రియా చికెన్ మసాలా. అదేదో ఒక రకమైన ఫ్లేవర్, మంచి ఫ్లేవరే వస్తుందండి కొంచెం వేస్తే. ఎక్కువ వేయను, కొంచెం వేస్తాను. ఫ్రైలో జనరల్గా పెరిగేనండి నేను. ఇంతే, ఇవన్నీ బాగా కలిపేసి మ్యారినేషన్ చేసుకుంటాను. కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. అదే చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు పెరుగు కూడా వేసి మ్యారినేషన్ చేస్తాను. ఓకే, ఒక 15 మినిట్స్ ఉంటే చాలు. హలో, వెల్కమ్ అండి. ఈరోజు కూడా ఇందులో కుక్ చేస్తున్నాను. హెక్సాక్లాడ్ స్కిల్లెట్లో ఫ్రై చేసే దాంట్లో కుక్ చేస్తున్నాను. ఏంటంటే చికెన్ ఫ్రై. ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేస్తాను. ఆయిల్ వేసానండి, మరీ ఎక్కువ వేయలేదు, మరీ తక్కువ వేయలేదు, మీడియంగా వేసాను. ఇది వేగినాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి, తొందరగా వేగుతుంది ఉల్లిపాయ. బాగా సిమ్లో ఉందండి, కొద్దిగా మీడియంలో పెడతాను. ఫ్రై అవుతుందండి ఇంకా ఉల్లిపాయ. కొద్దిగా కరివేపాకు వేసాను. ఇది షాజీరా వేసానండి, ఎవరికన్నా ఇదేమో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను చికెన్ ఫ్రైలో. ఉల్లిపాయ బాగానే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేస్తాను. ఫస్ట్ కొంచెం టొమాటో పేస్ట్ చేసి కలుపుతానంతా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి నేను టొమాటో వేయనప్పుడు ఫ్రైస్లో, చికెన్ ఫ్రైలో. పెప్పర్ వేసానండి ఇప్పుడే. ఇంకొంచెం పెప్పర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్క కూడా ఇంకొంచెం ఉడకాలి. మూత పెట్టేసానండి, ఇలాగే ఉంది. మళ్ళీ ఇంకొంచెం మూత పెట్టేసి కోకోనట్ జీడిపప్పు పేస్ట్ చేస్తాను. జీడిపప్పు ఒక 4 కొబ్బరి, బాదం పప్పులు వేసి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ అండ్ మిగిలిన కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం గార్లిక్ పీసెస్ కూడా ఉన్నాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది బాగా కలిపేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని చివరిలో నిమ్మకాయ పిండుకోవాలి. కొద్దిగా కొబ్బరి పేస్ట్ చేసుకొని చివరిలో నిమ్మకాయ పిండుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోతుంది. కొబ్బరి కూడా వేసానండి, కొబ్బరి పేస్ట్. మళ్ళీ ఫ్రై చేస్తున్నాను కొంతసేపు. సాల్ట్ వేసానండి, సరిపోతే కొంచెం. చివరిలో గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా. రెడీ అయిపోయిందండి, చక్కగా అతుక్కోకుండా బాగా వచ్చింది. ఈజీగా అయిపోయింది ఫ్రై. మ్యారినేషన్ అప్పుడు నిమ్మకాయ మర్చిపోయానండి. సో ఇప్పుడు ఫైనల్గా పైన కొద్దిగా పిండుతున్నాను. ఆఫ్ చేస్తాను, అయిపోయింది.